నడుస్తుంది. గంప గుర్తుగా చెప్పేస్తాడు, చలానాకి ఎంత అవుతుంది, దీనికే మొత్తం ఇంత అవుతుంది అని చెప్తాడు. ఏంటి అనేది కూడా వివరం ఏమి ఉండదు అక్కడ, అందరూ అడగరు కూడా వివరాలు. చెప్పరు. అంటే అది ఇవాళ కొత్తగా అయితే నాకు తెలిసి కొత్తగా ఏం జరగట్లేదు, అది ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి జరుగుతానే ఉంది. ఇప్పుడు మనకు ఒక చిత్తశుద్ధి ఉండాలండి. సచివాలయ వ్యవస్థ వచ్చా కరప్షన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదివరకు మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే బర్త్ సర్టిఫికేట్కి ఎంత, డెత్ సర్టిఫికేట్కి ఎంత, ఇవన్నీ ఉండేవి కదా. సచివాలయ వ్యవస్థ వచ్చాక అది ఉందా? వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు పెట్టారు కూడా, పెట్టిన దాన్ని మళ్ళీ వీళ్ళు తీసేశారు. జగన్ హయాంలో పెట్టిన దాన్ని వీళ్ళు తీసేశారు, మళ్ళీ ప్రయోగాత్మకంగా పెట్టారు. అది విస్తరిస్తూ ఉన్న దశలో వీళ్ళు తీసేశారు. మళ్ళీ ఆ సచివాలయాల దగ్గర కొంచెం డబ్బులు తక్కువ తిన్నారు. అవును, అదే అంతే. అది వ్యవస్థ ఎప్పటికప్పుడు ఒకటి మనం ఉద్యోగ వ్యవస్థలో ఫస్ట్లో ఎట్లా ఉంటుందంటే, పోలీస్ కానీ వీళ్ళు కానీ చాలా నిజాయితీగా చేయాలని వెళ్తారు ఫీల్డ్లోకి. పైయోడు తింటున్నప్పుడు ఈ బ్రోకర్లే చెప్తుంటారు, వాడు తింటున్నా నీకు ఎందుకయ్యా, నువ్వేమన్నా ఆపగలుగుతావా అంటుంటాడు. 4 రోజులు పోయేటప్పటికి ఇంట్లో ఖర్చులు గుర్తుకొచ్చినప్పుడు, కానీ వాళ్ళే తింటున్నప్పుడు మనమే ఉందిలే అని బిగిన్ చేస్తాడు. అట్లా అలవాటు పడిపోయి ఇక ఎక్కువ సంపాదన లేకపోతే కష్టం. ఇప్పుడు ఇవాళ ఏసీబీ రైడ్ జరిగింది, వీళ్ళు కొన్ని రోజులు సస్పెండ్ అవుతారు లేదా అరెస్ట్ అవుతారు, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఉద్యోగంలోకి వచ్చేస్తారు. దానికి లంచం ఇవ్వాలి, మళ్ళీ రీఇనిషియేట్ అవ్వడానికి లంచం ఇవ్వాలి, ఆ లంచాలకి మళ్ళీ సంపాదించాలి. ఇది చర్విత చరణం జరుగుతూనే ఉంది దశ.